హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కాకరకాయ గ్రేవీ కర్రీ అండి. మామూలుగా మనం కాకరకాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. మీరు ఈసారి కాకరకాయ కర్రీ కొంచెం ఇలా గ్రేవీగా రావాలంటే ఈ మెథడ్లో చేసి చూడండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైనేం చెక్కు తెలియదండి. చూడండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఈ పసుపు సాల్ట్నంతా కూడా ఈ కాకరకాయల ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకు కాకరకాయ చేదుగా ఉంటుంది, అలాగే కొద్దిగా పసురు వాసన ఉంటుంది. కాబట్టి చేదు లేకుండా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా పసుపు సాల్ట్ ఈ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. నేనేం వాటర్ ఏం పిండలేదండి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక 2 సార్లుగా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువేం ఆయిల్ అవసరం లేదండి. సో ఈ విధంగా మనం ఒక 2 సార్లుగా ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. అంటే ముందుగా కొద్దిగా కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకొని మళ్ళీ మనం కర్రీ వండుకున్నామంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ ఏమీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూడండి, చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే చేదు లేకుండా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మిగిలిన ఆయిల్లో ఆ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేసామంటే మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుందండి. చాలకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని ముందుగా చూపించిన విధంగా ఈ ముక్కల్ని కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టద్దండి, అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం కొద్దిగా కర్రీ చేసేటప్పుడు కూడా ఈ కాకరకాయ ముక్కల్ని మళ్ళీ మనం కొద్దిగా ఫ్రై చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టాను. ఇంకా మనము అదే ఆయిల్లో పోపు దినుసులండి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, అవి వేగిన తర్వాత ఒక ఎండు మిరపకాయని కూడా తుంచి వేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటోని కూడా లైట్గా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చాలండి, ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది. చూడండి, టమాటోలు ఈ విధంగా లైట్గా మగ్గాయి. మరి ఎక్కువేమీ ఓవర్గా వేగాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. కొద్దిగా గ్రేవీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయిందనమాట. కొద్దిగా ఆయిల్ కూడా పైకి వస్తూ ఉంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈ మసాలాతో పాటు ఈ కాకరకాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి కాకరకాయ ముక్కల్ని. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానపెట్టేసుకొని ఆ చింతపండు పులుసు తీసుకొని అందులో వేసానండి. ఇంకొద్దిగా నీళ్లు కూడా వేసేసాను. ఇంకా మరీ ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మనకు
కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసాను. ముందుగా కూడా కాకరకాయ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసానండి. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది కూడా మనకు పైకి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది దగ్గర పడి కర్రీ రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చివరగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి మనకు కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇందులో కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు కాకరకాయ కర్రీ అనేది గ్రేవీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందామండి. చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసాను. అంతే అండి, చూసారు కదా కాకరకాయ కర్రీని నేను గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో కానీ అలాగే రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.